హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి శంఖ పుష్పాలు ఎట్లా వచ్చినాయి. ఇవి ఆయుర్వేదంలో కూడా పనిచేస్తాయట. ఇవి వేడి నీళ్ళల్లో వేసుకొని ఫ్రెండ్స్ చూడండి. వేడి నీళ్ళల్లో ఇవి మా తోట పూలే. వేడి నీళ్ళల్లో వేసుకొని గాజు గ్లాసులు వేసుకొని పొద్దున్న తాగితే షుగరు బీపీ కంట్రోల్ అవుతుందట ఫ్రెండ్స్. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయట. మనం ఇప్పుడు ఈ రోజుల్లో అన్నీ మనం తినే పాలు కూడా కలుతాయి ఫ్రెండ్స్. అన్నీ కలితే కదా, అవును కదా ఫ్రెండ్స్. ఈ రోజుల్లో పాలు కలుతాయి, నీళ్ళు కూడా కలుతాయి. మనం తాగేటి అన్నీ మినరల్ వాటర్. అందుకే మనకు 90 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉందా ఫ్రెండ్స్? లేదు. 90 ఏళ్ళ క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పటి పరిస్థితి అప్పుడు లేదు ఫ్రెండ్స్. ఇది మనం ఇక్కడనైతే శంఖపుష్పం అంటాం. ఈ చేన్లలోనైతే ఫుల్ దొరుకుతుంది. చేన్లలో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా గ్లాసులు వేసుకొని, సీసం గ్లాసులు వేసుకొని, లేకుంటే మట్టి కుండలనైనా వేసుకొని పొద్దున తాగితే బీపీ షుగరు సర్వరోగ నివారణ అని మన పెద్దలు పూర్వీకులు మన గ్రంథాలల్లో రాసి పెట్టిండ్రట ఫ్రెండ్స్. అట్లనే చేయండి అందరూ. ఒకసారి ట్రై చేయండి. దీనికి ఏం డబ్బులు ఖర్చు కావట్లేదు కదా. ట్రై చేస్తే తెలుస్తుంది. అవునా కాదా ఫ్రెండ్స్? ఈ రోజుల్లో 30 సంవత్సరాలకే ముసలోళ్ళం అవుతున్నాం ఫ్రెండ్స్. 30 సంవత్సరాలకే ముసలోళ్ళం అవుతున్నాం ఖచ్చితంగా. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి ఆయుర్వేదంలో. మన ఇప్పుడు చియా సీడ్స్ అంటారు చూడు, అవి కూడా మన గణపత్రి విత్తనాలే ఫ్రెండ్స్. అవి కూడా వేసుకొని సీసం గ్లాసులు వేసుకొని తాగితే బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా ఉంది ఆ చెట్టు. కావాలంటే అక్కడ ఉంది ఫ్రెండ్స్. గణపత్రి చెట్టు కనబడుతుందా ఫ్రెండ్స్? అది చియా సీడ్స్ అంటారు. ఫ్రెండ్స్ అదే పిల్లలు దృఢంగా ఉండడానికి పని చేస్తుంది ఫ్రెండ్స్. అదే గణపత్రి చెట్టు. అది సుగంధ ద్రవ్యం విదజల్లుతుంది ఫ్రెండ్స్. మస్తు, అది ముట్టంగానే మస్తు వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటి జనాలు ఫ్రెండ్స్ అభిమన్యుడు కదా, అర్జునుడు కొడుకు అభిమన్యుడు కడుపులో ఉండంగా ద్వాపర యుగంలో యుద్ధం జరుగుతుంటే శ్రీకృష్ణుడు ఇది ఇట్లా అది అట్లా ఇది ఇట్లా అని చెప్తుంటే కొట్టినట్టు ఇప్పటోళ్ళు మనం అంటే ఆవలిస్తే పేగులు లెక్క పెడతాంటారు ఫ్రెండ్స్. ఎవరిని నమ్మి ఏమి చేయకండి, ఎవరికి నమ్మి ఏమి చెప్పకండి కూడా చెప్పకండి. అసలు ఏమీ చెప్పద్దు. ఇంట్లోడు బయటోడు ఎవరు లేడు. వెన్నుపోటు ఇంట్లోడే పడతాడు ఫ్రెండ్స్, బయటోడు కాదు. ఈ రోజులలో అయ్యో పాపం అనేటోళ్ళు కరువు వేయిండ్రు. పాపం అని ఎవరన్నారు. మన ముందు అమ్మాయి ఈమె చాలా మంచిది అంటారు, మనం పోయినాక అబ్బో అది లంగరా అంటారు. అట్లున్నారు జనాలు. ఎవరికైనా సహాయం చేసినంతసేపే ఫ్రెండ్స్, చేసిన ఒక క్షణమే. ఆ తర్వాత ఎవరు ఇది చేసిందని కూడా ఈ కాలాన గుర్తుండట్లేదు. ఆకాశాన్ని పోయే పక్షిని చూసైనా మనం సంతోషపడవచ్చు, కానీ మన ముందున్న మన అనుకునే వాళ్ళని చూసి అస్సలు సంతోషపడకండి. ఎందుకనంటే మననా మందా తెలియదు.
ముఖం మీద ముసుకేసుకొని తిరుగుతాండ్రు ఫ్రెండ్స్. చూడ్డానికి ఆ ముసుగు మనసుకు వేసుకుంటాండ్రు, మొహానికి కాదు. మాస్క్ లాగా మన కరుణాత్త మాస్క్ పెట్టుకున్నట్టు మనసుకు ముసుకేసుకొని తిరుగుతాండ్రు. ఎప్పుడు పక్కల పడుతారో తెలియదు కత్తి పట్టి. అలా ఉన్నారు ఈ రోజుల్లో జనాలు. ఎవరిని నమ్మకండి, తస్మాన్ జాగ్రత్త. చూడు సిరిసిల్లన సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు వాళ్ళు దుబాయ్ బతకడానికి భర్తలు పోతే చూసినవా, ఈర్ష అత్త మంచిగా చూసుకుంటుందని ఏం చేసిండ్రు. వేరేటోళ్ళ బాత్రూంలో చంపేసి వచ్చి ఎంత లంగనాచి నటన నటిస్తుంది ఫ్రెండ్స్. ఘోరంగా ఉంది. 5 సంవత్సరాల పాప. ఆ పాప ఏం చేసింది? 2 యారన్లు కొట్లాడకపోయారు. మళ్ళీ అక్క చెల్లెళ్ళ బిడ్డలే. ఒక అన్నదమ్ములకు కమల పిల్లలకు ట్విన్స్ రాములు లక్ష్మణ్కి ఇచ్చారు. ఎంత నంగనాచుతనాలు ఫ్రెండ్స్. అవి అంతా మన ఒక్కసారి ఇక పడకుంటే అంతే ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ఎంత బాధపడ్డదో. ఫస్ట్ పెన్ను పట్టి గుచ్చిందట, తర్వాత చెంచా పట్టి మెడలో గుచ్చి చంపేసిందట. బాత్రూంలో వచ్చిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి వాళ్ళతో పాటు ఏడిస్తే సీసీ కెమెరాలు లేవా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏది చేసినా ఖచ్చితంగా ఏ దొంగతనం చేసినా ఎవడు ఇంట్లోకి వెళ్ళి ఏది తీసుకుపోయినా కెమెరాలు ఉంటే ఖచ్చితంగా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవాళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఇది ఉన్నది అది ఉన్నదని విర్రవి కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది ఫ్రెండ్స్. కాలానికి భయపడాలి కానీ ఈ మనుషులకు అస్సలు భయపడద్దు. చూడు ఆ పాపను పొట్టన పెట్టుకుంది, మళ్ళీ ఆ అమ్మాయి వస్తుందా? జీవితాంతం అన్నదమ్ములు విడిపోవడే కదా ఫ్రెండ్స్. ఇది ఏ బట్టి ఆ దొంగ ముండకి ఎట్లా మనసు పట్టింది చిన్న పాపను చంపడానికి. గంత దారుణం ఉంది ఫ్రెండ్స్, ఘోరంగా దారుణం ఉంది. జనాలు ఇంత ఘోరం చేస్తాను ఫ్రెండ్స్. ఆ పాప ఎంత విలువ అల్లాడిందో. పిన్ని అని నమ్మింది. ఇప్పుడు ఇక సొంత వాళ్ళెంబడి కూడా పిల్లల్ని పంపించడం భయమే ఉంది ఫ్రెండ్స్. ఇంట్లోదేనా, ఇంట్లో మనిషికి అట్లా చేస్తుందాగో. బసవన్నలు ఆటలు ఆడుతున్నాయి చూసిండ్రా ఫ్రెండ్స్. అట్లా మనోళ్ళతోటి మనం పంపిస్తాం ఫ్రెండ్స్. అగో 2 బసవన్నలు ఎల్లో కలర్ ఆటలు ఆడుతాను మనోళ్ళని మనం పంపిస్తాం నమ్మి. పంపిస్తే గంత ఘోరం చేసింది ఫ్రెండ్స్. అది పిల్లని తీసుకుపోయి ఘోరం అంటే ఘోరం చేసింది. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఆ పిల్ల ఎంత విల తల్లాడిందో అమ్మాయి పాపం. పిన్ని అని నమ్మింది, నమ్మితే అది గంత ఘోరం చేసింది. తీసుకుపోయి చంపి కొట్లొల్లుంటే కొట్లాడకపోయారు ఫ్రెండ్స్. 2 ఏరన్లు దన్నుకోకపోయారు. అత్తను మరి నాకే పెట్టు, నన్నే మంచిగా చూసుకో అని అనకపోయింది. అవి అట్లుంటుంది ఫ్రెండ్స్. కానీ మోసం చేసే దిక్కే అందరు ఉంటారు ఫ్రెండ్స్. మంచి దిక్కు ఎవడు నిలబడాడు గుర్తుంచుకోండి. మంచి నిజం మాట్లాడేటోళ్ళు ఊళ్ళో ఉన్నట్టు మాట్లాడితే ఊర్లో ఉండద్దు అని అంటారు. అవునా కాదా? నిజం మాట్లాడేటోళ్ళకు శత్రువులే ఎక్కువ, మిత్రువులు ఉండరు ఫ్రెండ్స్. కానీ అబద్ధాన్ని నిజంగా మాట్లాడేటోళ్ళకే మంచితనం ఉంటుంది, మిత్రులు బొచ్చడి మంది ఉంటారు. కానీ అబద్ధము అట్లా అనుడు కరెక్టా ఫ్రెండ్స్? అబద్ధం నిజమనుడు కరెక్టా? నిజాన్ని నిజమనుడు కరెక్టా? కానీ ఇప్పుడు అబద్ధాన్నే నిజం అనాలి. మా సార్ ఎప్పటికి చెప్తుండేది, మా ఆయన 100 మంది అబద్ధం దిక్కు నిలబడ్డా నువ్వు ఉన్నట్టు మాట్లాడుతావు, నీకు కష్టం ఫ్యూచర్లో చాలా కష్టం అంటే నాకు అట్లనే ఉంది ఫ్రెండ్స్. అబద్ధం దిక్కే 100 మంది నిలబడ్డ దిక్కే నిలబడాలని అంటే అది నా ద్వారాని కాదు, నేను మార్చుకోలేను. నేను 100 మంది దిక్కు అస్సలు నిలబడా ఫ్రెండ్స్. నిజం దిక్కే నిలబడతా. నాకు తెలిసిందని చెప్తా, తెలియని తెలియలేదని చెప్తా. నేను ఎట్లనైనా చచ్చిపోని, నాకు ఇప్పుడైనా సావరాని. నేను అస్సలు భయపడా. ఎవడో ఏదో అనడాన్ని నేను అస్సలు బాధపడా. నేను తెలిసిందని చెప్తా. కానీ అది నా జీవితంలో అది మార్పు రాదు. అబద్ధాన్ని నిజం అనుడు. ఇప్పుడు అబద్ధాన్నే నిజం అని చెప్తాను ఫ్రెండ్స్. నిజాన్నే అబద్ధం అంటాను. అది కథ, అది సమాజం తీరు, అది మనుషుల తీరు. ఇప్పుడు 100 మంది అయినా అబద్ధంకి వెళ్ళే తిరుగుతారు. డబ్బు ఫ్రెండ్స్, డబ్బుమయము, డబ్బులు అంతా ట్రాన్స్పరెన్సీ. ఇదంతా చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, పిల్లలు కూడా ఫ్రెండ్స్. ఆఖరికి డబ్బు ఉంటేనే మనుషులం, డబ్బు లేకుంటే ఏది లేదు. ఒకప్పుడు బంధువులు, బంధుత్వాలు అందరు ఉండేది. దూరం చుట్టాలు ఇంటికి వచ్చినా పెంచుకునే కోడిని కోసి పెడదురు. అప్పుడు నాటుకోళ్ళే. అయ్యో నా బిడ్డ వచ్చింది, నా చెల్లె బిడ్డ వచ్చింది, నా అక్క బిడ్డ వచ్చింది. దూరం చుట్టాలు, ఇంకా సొంత అక్క బిడ్డలు కాకుండా. కానీ ఇప్పుడు సొంత వాళ్ళం పోయినా కొయ్యరు, మాట్లాడరు. అది
అది సమాజం తీరు ఫ్రెండ్స్, అది పద్ధతి. అవి అట్లా చేస్తాండ్రు జనాలు. ఓ పక్షి చూడండి ఫ్రెండ్స్, ఓ పక్షి ఎట్లా ఎక్కిందో, అది ఎట్లా గుడి కట్టాలని చూస్తుందో. మనుషులు అట్లా చేస్తారా ఫ్రెండ్స్? తన పిల్లల కోసం తను ఎంత కష్టపడుతుంది ఫ్రెండ్స్. అది ఎట్లా నన్ను తెచ్చి ఏదో ఒకటి గుడి కట్టి పెట్టాలని ఆలోచిస్తుంది. ఏ తల్లిదండ్రులైనా అట్లనే ఆలోచిస్తారు కదా ఫ్రెండ్స్. చూడండి, అవో ఆన్ స్క్రీన్లో ఫ్రెండ్స్ ఎంత మంచిగా వెళ్ళాడుతుంది ఫ్రెండ్స్. ఈ పిట్టలను పెంచుకోండి ఫ్రెండ్స్. ఇవి పక్షులైనా విశ్వాసంగా మన ఇంటి ముందు పిచ్చుకు పాములో గీములో వస్తే, కానీ మనుషులను అయితే నమ్మకండి ఫ్రెండ్స్. అంత మోసం చేస్తారు, అంత మోసగాళ్ళు. అది ఎంత మంచిగా నిలబడ్డది ఫ్రెండ్స్. చూడండి, అది ఎంత సరదాగా ఉందో. బాధను కూడా మర్చిపోవాలనిపిస్తుంది దాన్ని చూస్తే. చూడండి ఫ్రెండ్స్, అది ఆకాశంలో అది ఎంత మంచిగా నిలబడ్డది. బాయ్ ఫ్రెండ్స్.